డాక్టర్ ఎన్జీఆర్. అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం డాక్టర్ ఎన్జీఆర్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. చక్కని ఆరోగ్యమే మన సంపద. అలాంటి ఆనందమయ జీవన ఆరోగ్యం కోసం సాగుతున్న డాక్టర్ ఎన్జీఆర్ ని స్టార్ట్ చేద్దామా? ఛాతిలో వచ్చే ప్రతి నొప్పి గుండె నొప్పి అనేది చాలా మందికి సందేహం. ఛాతిలో నొప్పి వచ్చిందంటేనే భయపడిపోతారు. ఎందుకంటే అది గుండె నొప్పి ఏమో, గుండెకి సంబంధించిందేమో, మన ప్రాణం తీస్తుందా అనేది అందరికీ అనుమానం. అయితే తెలుసుకోవాల్సింది ఏంటంటే అందుకే చాలామంది ఏంటి అపోహతో ఉంటారు. ఛాతి నొప్పి అంటే ఎడం పక్కన వస్తే గుండెది, కుడి పక్క వస్తే గుండెది కాదు. తర్వాత ఛాతిలో కుడి పక్కన వస్తే గుండెది కాదు, ఎడం పక్కనది అయితే గుండెది, చేతికి వస్తే కాదు, అలా కొన్ని అపోహలు ఉంటాయి. వీటన్నిటినీ మనం కరెక్ట్గా తెలుసుకోవాలి అంటే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. మనము అనుకోకూడదు ఈ నొప్పి వచ్చిన వెంటనే ఇదేమో గ్యాస్ ఏమో, లేకపోతే ఇది హార్ట్దేమో అని మనం డిసైడ్ కాకుండా మనం ఆ ఇబ్బందిని డాక్టర్కి చెప్పినట్టయితే డాక్టర్ పరిశీలించి దానికి కావాల్సిన టెస్టులు చేసి, కొన్నిసార్లు టెస్టులు చేయకుండానే ఇది గుండెది అని చెప్పే అవకాశం ఉంటుంది, గుండెది కాదు అని చెప్పే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనమే ఫిక్స్ అయిపోతే మైండ్లో కొన్నిసార్లు దానివల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి బలంగా మైండ్లో మెదడులో అది ముద్రపడిపోయి కార్డియాక్ న్యూరోసిస్ డెవలప్ అవుతుంది. అంటే గుండె జబ్బు లేకుండానే గుండె జబ్బు పర్సన్గా, అంటే గుండె జబ్బు నాకు ఉంది అన్న అపోహతోనే బతికేస్తారు చాలామంది. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఛాతిలో ఎడం పక్కన వచ్చిన నొప్పి గుండెది అవ్వాల్సిన అవసరం లేదు. ఎడం పక్కన రాని నొప్పి గుండెది అవ్వచ్చు. యాక్చువల్గా గుండె నొప్పి ఎక్కడొచ్చింది అనే దానికంటే ఏ విధంగా వచ్చింది అనేది ముఖ్యం. కొంతమందికి అది దవడలకు వస్తుంది, 2 దవడలు పీకుతాయి. కొంతమందికి పళ్ళు పీకుతాయి. కొంతమందికి భుజాలు 2 తీవ్రంగా బరువులాగా, నొప్పిలాగా, చచ్చుగా ఉండటం ఉంటాయి. కొంతమందికి ఛాతిలో వెనక భాగంలో వీపులో మధ్యలో ఉండటం, లేదా కొంతమందికి తలనొప్పి గుండె నొప్పిగా, అంటే తలనొప్పి దవడల వరకు పాకి తర్వాత చెవులు బాగా పీకటం ఉండటం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా గుండె నొప్పి ఆ విధంగా ప్రజెంట్ అవ్వచ్చు అనమాట. ఆ విధమైన లక్షణాలు చూపించవచ్చు గుండె వ్యాధి. కొంతమందికి చిటికినేళ్ళు సైడ్ 2 చిటికినేళ్ళు బాగా పీకటం ఇలా ఉంటుంది. చెమటలు పట్టడం, కళ్ళు తిరిగి పడిపోవటం, దడరాగా అనిపించటం, ఇవన్నీ కూడా గుండె వ్యాధికి సంబంధించినవి. ఛాతిలో నొప్పి అనేది గుండె వ్యాధే కాకుండా రకరకాల కారణాల వల్ల రావచ్చు. ఒక్కోసారి రిబ్స్, ఎముకల మీద ఉన్న నొప్పి, ఎముకలకి దెబ్బ తగలటం వల్ల ఎముక మీద వాపు వచ్చి, లేదా స్కిన్ మీద చర్మం మీదనే ఏదైనా ఉండి నొప్పి రావచ్చు. హెర్పెస్ అంటాం. చికెన్ పాక్స్ సంబంధించిన ఒక వ్యాధి ఉంటుంది, హెర్పెస్ వైరస్. అది దానివల్ల గుల్లలు వస్తాయి ఛాతి మీద. సో అది స్కిన్ మీద గుల్లలు వచ్చే ముందు బాగా తీవ్రమైన నొప్పి వస్తుంది అనమాట. సో అది కూడా గుండె నొప్పి అనుకునే ఇది ఉంటుంది అనమాట. ఫుడ్ పైప్, మనం తినే ఈసోఫాగస్ అని ఉంటుంది, మనం తినే ఆహారం అంతా దాని ద్వారా వెళ్తుంది. దాంట్లో ఉన్న ఇబ్బందుల వల్ల కూడా ఛాతిలో నొప్పి రావచ్చు. తర్వాత మనకి వెన్నుపూసలో కూడా ఇబ్బందులు అయ్యి, వెన్నుపూసలో ఉన్న వ్యాధి కారణంగా కూడా ఛాతిలో నొప్పి రావచ్చు. సో ఫ్రంట్ సైడ్ మీకు చర్మం నుంచి తీసుకుని వెనక చర్మం వరకు ఈ మధ్యలో ఉన్న ఏ భాగం వల్ల అయినా కూడా ఛాతిలో నొప్పి అవ్వచ్చు. అది గుండె నొప్పి అవ్వాల్సిన అవసరం లేదు. కొంతమందికి లివర్, కాలేయంలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల, గాల్ బ్లాడర్, పిత్తాశయం అంటాం, దాంట్లో ఉన్న రాళ్ల వల్ల కానీ, అప్పుడప్పుడు కిడ్నీలో ఉన్న రాయి వల్ల కానీ, లంగ్స్లో ఉన్న నీరు వల్ల కానీ, లంగ్స్లో ఉన్న న్యూమోనియా ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఇలా రకరకాల కారణాల వల్ల ఛాతిలో నొప్పి రావచ్చు. ప్రతి ఛాతి నొప్పి గుండె నొప్పి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ గుండె నొప్పి అనేది కొంచెం భయంకరమైన వ్యాధి. ఎందుకు అంటే టైం ఇవ్వదు. కొంతమందిలో సడన్గా ప్రాణాలు తీస్తుంది. వేరే నొప్పి అయితే కొంచెం టైం ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి మెయిన్గా అపోహ పడకుండా వచ్చిన ఇబ్బందిని వెంటనే మనం డాక్టర్ని సంప్రదిస్తే డాక్టర్ పరిశీలించి ఒక డయాగ్నోసిస్కి రాగలరు. అప్పుడు తగిన న్యాయం చేయగలరు. అయితే గుండె నొప్పి కాకపోయినా కూడా అది గుండె నొప్పి అనుకొని అప్పటికప్పుడు మనం కొన్ని ట్రీట్మెంట్ తీసుకోవడంలో తప్పులేదు.
అది ఇంట్లో అనుకోకుండా పెద్దవాళ్ళ దగ్గర కానీ ఎవరైనా గుండె పేషెంట్ ఉండటం వల్ల కొంతమందికి సార్బిట్రేట్ అనే ట్యాబ్లెట్ హార్ట్ షేప్లో ఉండేది దొరుకుతుంది. అది నాలుగు కింద పెట్టుకుంటే కొంచెం వ్యవధి మనకి నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది, కొంచెం టైం వ్యవధి దొరికే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా డిస్ప్రిన్ అని ఉంటుంది. డిస్ప్రిన్ అనే ట్యాబ్లెట్ నీళ్ళలో వేసుకొని మింగటం వల్ల కూడా గుండె నొప్పిలో ఒకవేళ గుండె నొప్పి అయితే మొదట డొక్కలు ఎగిరేయటం, మరీ చిన్నపిల్లలు అయితే డొక్కలు ఎగిరేయటం, పాలు సరిగ్గా తాగకపోవటం, ఎదుగుదల సరిగ్గా లేకపోవటం, చెమటలు పట్టడం, చెమటలు డిస్ప్రపోర్షనేట్గా అంటే ఏసీలో ఉండగా చెమటలు పట్టడం, ఇటువంటి గుండె వ్యాధికి సంబంధించిన లక్షణాలు పిల్లల్లో. అయితే ఇవన్నీ ఉన్నంత మాత్రాన గుండె వ్యాధి ఉండాలని లేదు. కాకపోతే ఇవి ఉన్న వాళ్ళల్లో గుండె వ్యాధిని సస్పెక్ట్ చేయడంలో తప్పులేదు. అయితే పిల్లల్లో ఉండే గుండె వ్యాధులు పెద్దవాళ్ళలో ఉండేవి చాలా చాలా డిఫరెంట్. పెద్దవాళ్ళలో వచ్చే ఛాతీలో నొప్పి అనేది నేను చెప్పిన గుండె నొప్పి రక్తనాళాల్లో బ్లాకుల వల్ల వస్తుంది. రక్తనాళాలు అనేవి గుండెకి 3 ఉంటాయి. 1, ఇది 2, ఇటువైపు నుంచి ఇంకోటి 3 అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా గుండె పైన ఉన్న నాళాల్లో బ్లాకులు కొవ్వు పదార్థం పేరుకోవటం వల్ల గుండెకి కండరానికి సప్లై ఆగిపోవటం వల్ల నొప్పి వచ్చేదాన్ని గుండె నొప్పి అంటారు. అది హార్ట్ అటాక్, గుండె పోటుకుండా మారుతుంది. సో ఈ వ్యాధి వేరు. ఇది ఎక్కువగా పెద్దవాళ్ళలో ఉంటుంది. జనరల్గా ఆడవాళ్ళతో 55 ఏళ్ళు దాటిన వాళ్ళలో ఉంటుంది. అతి తక్కువ మందిలో 40 ఏళ్లలో కూడా ఉంటుంది. చూశారుగా, అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం డాక్టర్ ఎన్జీఆర్. ఇప్పుడు డాక్టర్ ఎన్జీఆర్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం.